నేను ఇక్కడ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల్ని అందరినీ కూడా రేవంత్ రెడ్డి యొక్క మోసం, ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడే తీరు, ఆయన నైజాన్ని మరొకసారి ప్రజలందరి ముందర గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. దాదాపు 32,515 ఉద్యోగాలు ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నదో వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్లు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. గురుకులాల్లో టీజీటీ, పీజీటీ 9,210 పోస్టులు ఏప్రిల్ 2023 నాడు మేము ఇచ్చిన నోటిఫికేషన్. ఆగస్టు 2023లో పరీక్షలు అయినాయి, ఫిబ్రవరిలో ఫలితాలు వచ్చినాయి 24లో. పోలీసు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలు 17,516 ఏప్రిల్ 2022 నాడు మేము ఇచ్చిన నోటిఫికేషను. జూన్ 2023లో పరీక్షలు అయినాయి, అక్టోబర్ 4, 2023లో ఫలితాలు రిలీజ్ అయినాయి. ఎస్ఐ, ఏఎస్ఐ 587 పోస్టులు ఏప్రిల్ 22 మేము ఇచ్చిన నోటిఫికేషను. ఏప్రిల్ 23లో పరీక్షలు అయినాయి, ఆగస్టు 7, 2023లో ఫలితాలు రిలీజ్ అయినాయి. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులకు సంబంధించి డిసెంబర్ 2022 మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. ఆగస్టు 2, 2023 పరీక్షలు అయినాయి, డిసెంబర్ 23, 2023లో ఫలితాలు విడుదలైనాయి. ఈ 32,000 పైచిలకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా కూడా మేమే పూర్తి చేసినాం. కానీ ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాల మేళ పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి పిఆర్ ఈవెంట్ పెట్టి వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ తనే ఉద్యోగాలు భర్తీ చేసినట్టుగా అబద్ధపు ప్రచారాన్ని చేసుకున్నటువంటి తీరు చూసి నిజంగా తెలంగాణ సమాజం అనేక మాయమాటలు చెప్పి మహిళలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్దారులకు 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 రైతు భరోసా అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు అన్నారు, అదేవిధంగా క్వింటాల్ వడ్లకు మద్దతు ధర మీద అదనంగా బోనస్ 500 రూపాయలు అన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి మాటలు చెప్పినారు. అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ రైతులకు రుణమాఫీ రాలే, రైతు భరోసా కాదు రైతు బందే రాలే. ఆనాడు మేము 7,700 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టిపోతే అవన్నీ కూడా రైతుల కోసం పెట్టిపోయిన పైసలన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కంపెనీ సుశీలకు మళ్లించారు. కొన్ని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్లో కొన్ని పంపించారు. తర్వాత వీళ్ళ వంది మాగదులు వీళ్ళకి ఎవరైతే దగ్గర ఉన్నారో అసెంబ్లీ ఎన్నికలలో సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికలకు సపోర్ట్ చేయబోతున్నారో వాళ్ళ కంపెనీలలో అన్నిట్లకు ఈ డబ్బులన్నీ మలిపి రైతుల నోట్లో మట్టి కొట్టినారు. రైతు బందే దిక్కులేదు, రైతు భరోసా సంగతి దేవుడేరు. ఇవాళ ఇటువంటి విధానాలతో అటు రైతులను అటు మహిళలను చివరికి నిరుద్యోగులను, యువకులను, విద్యార్థులను కూడా మోసం చేస్తున్నటువంటి మోసకారి ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి అటువంటి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, బుద్ధి చెప్పకపోయినట్టయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా మనం ఏం చేసినా చేయకపోయినా జనం ఓట్లేస్తున్నారు, ఇదే మంచిగా ఉన్నది అన్నట్టు ఇవాళ ప్రజల దృష్టిని మరల్చడానికి డ్రామాలు కూడా చేస్తూ మనం ఈ అసలు విషయాల మీద, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టకుండా ప్రజల దృష్టిని మరల్చే కుట్ర కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సునీల్ కనుగోలు స్ట్రాటజీ మేరకు, ఆయన డైరెక్షన్ మేరకు ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. దీన్ని కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్క బిడ్డ గమనించాలని నేను కోరుతా ఉన్నా. మొన్నటిదాకా ఒక నెల 2 నెలల కిందటి దాకా ఏం మాట్లాడిర్రు, మేడిగడ్డ కొట్టుకపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయిందని మాట్లాడిర్రు. అసెంబ్లీలో మేము గట్టిగా వాదించిన తర్వాత, చలో మేడిగడ్డ కార్యక్రమం తీసుకున్న తర్వాత ఇవాళ మేడిగడ్డ గురించి, కాళేశ్వరం గురించి మాట్లాడతలేరు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, నెల 15 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్నారు. దాని విషయంలో కూడా మా పార్టీ నాయకత్వం కానీ మేము కానీ అందరం చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం. నేను కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా, నువ్వే కదా రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతవు, నువ్వే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ మీడియాకు లీకులు ఇచ్చుడు, కొన్ని పేపర్లలో పిచ్చిగా రాపించుడు, కొన్ని టీవీలలో స్టోరీలు వేపించుడు, యూట్యూబ్ వాళ్ళకి చెప్పి ఏవేవో లీకులు రాపించుడు, కొన్ని వెబ్సైట్ పేపర్లలో పిచ్చిగా రాపించుడు, ఇవన్నీ బంద్ చేసి అసలు ఏం జరిగిందో నువ్వే ప్రెస్ మీట్ పెట్టి చెప్పరాదు. ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడు కాదు. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తోని ఏం జరిగిందో ఏదో అన్ని విషయాలు కూడా ప్రజల ముందు పెట్టరాదు. ఎవడొద్దన్నా నిన్ను, ఎవడాపి నిన్ను ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు ఏం జరిగిందనేది నువ్వు చెప్పు. ఎవడొద్దన్నాను నిన్ను? ఎవరైనా అధికారి తప్పు చేసిండా, ఇంకెవరైనా తప్పు చేసిందా చెప్పు. నువ్వు
పిచ్చి పిచ్చిగా మాట్లాడేది. కేసీఆర్ నీకు జైలు రెడీ ఉంది, కేటీఆర్ నీకు జైలు రెడీ ఉంది, నీకు జైలుకి ఏదో బాగా సంబంధం ఉన్నది, మర్చిపోలేకపోతున్నావు. గత స్మృతులు మర్చిపోలేకపోతున్నట్టున్నావు. ఆ చెంచల్ కూడా జైల్లో చిప్పకూడు తిన్నటువంటి ఆ గత అనుభవాలు, గత స్మృతులు నువ్వు వండుకోగా నీకు గుర్తొస్తున్నట్టున్నాయి. లేవగానే సభల్లో మీటింగ్లలో అంతటా కూడా జైలు 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 అని మాట్లాడుతున్నావు. నువ్వు ఇవాళ ఒక జైలు పక్షివి. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొంది నువ్వు బయట ఉన్నటువంటి ఒక జైలు పక్షివి మాత్రమే. ఇవాళ నువ్వు వాళ్ళని జైలుకి పంపిస్తా, వీళ్ళని జైలుకి పంపిస్తా అంటే డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను ఒకటే మాట కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇన్ని సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, యువకుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, రైతాంగం సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అంటే ఒక్క హామీ నిలబెట్టుకోలేవు, నెరవేర్చుకోలేవు. ఇవాళ రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి, లక్షలాది ఎకరాల్లో సాగునీరు లేదు, కరెంటు చక్కగా వస్తలేదు, రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు, మంచినీళ్ళు చక్కగా లేవు, జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ మంచినీటి గోసవుతూ ఉంది. వీటి మీద దృష్టి పెట్టంటే వీటి మీద చర్చ జరగకుండా రాష్ట్రంలో వీటి మీద నుండి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేసి ఇక అందరూ సెల్ ఫోన్లలో, యూట్యూబ్లలో చూసుకుంటా, వాట్సాప్లలో చూసుకుంటా ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడేటటువంటి ఒక చిల్లర ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప, అన్నీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్సే తప్ప తెలంగాణలో నిజమైన ప్రజాపాలన నడుస్తలేదు. ఈ కేడీ ముఖ్యమంత్రి ఏడీ పాలన చేస్తున్నాడు తప్ప ప్రజాపాలన చేస్తలేడు. మళ్ళీ చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు, ఈ కేడీ ముఖ్యమంత్రి ఏడీ పాలన చేస్తున్నాడు తప్ప ప్రజాపాలన చేస్తలేడు. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు, దగా పాలన. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు, ఒక కేడీ పాలన, ఒక ఏడీ పాలన. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు, ఒక కక్ష సాధింపు పాలన. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు, మోసపు పాలన. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు, నయవంచపు పాలన. ఇక్కడ జరుగుతున్నది ప్రజాపాలన కాదు.